లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. పూర్వజన్మలో పాపపుణ్యాలు ఉంటాయి. అసలు ఉంటే కనుక రాహుకేతువులు మనల్ని ఎలా పీడిస్తారు ఆ రూపంలో? అసలు వాటిలో ఉన్నాయి అని మనం గుర్తించడం ఎలాగా? ఇది అన్నమాట. పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడిత. పూర్వజన్మల్లో మనం చేసుకున్నటువంటి చెడ్డ కర్మలన్నీ కూడా ఈ జన్మలో రోగాల రూపంలో మనల్ని పీడిస్తాయి మరు జన్మలో అని చెప్పింది శాస్త్రం. ఇప్పుడు మనందరం కూడా రకరకాల రోగాలతో బొల్లి, తర్వాత ఈ యొక్క పక్షవాతం, హార్ట్ అటాకులు, ఇవన్నీ కూడా మన పూర్వజన్మ కర్మలే అన్నమాట. మరి అసలు పూర్వజన్మ ఉందా అండి అని అంటే, పునరపి జననం పునరపి మరణం పునరపి జఠరే జననీ శయనం. ఇది చెప్పింది జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు. మామూలు సాధువు కాదు, బెల్ట్ తీసేస్తాడు. పరమేశ్వరుడు అవతారం. డైరెక్ట్లీ హీ హ్యాస్ డిసెండెడ్ ఫ్రమ్ కైలాష్ మౌంటైన్. ఉంటుంది నాయన, నువ్వు సరిగ్గా కనుక కర్మలు చేసుకోకపోతే నరకానికి వెళ్ళిపోతావు నాయన. రౌరవాది నరకాలకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ యముడు వైతరణి నదిలో నిన్ను నడిపించేసిన తర్వాత, చీము నెత్తల నుంచి వేసిన తర్వాత, శిక్షలు అనుభవించిన తర్వాత నీ సూక్ష్మ శరీరానికి మళ్ళీ జన్మ తల్లి కడుపులో పుడుతుంది ఆయన. పునరపి జఠరే జననీ శయనం. తల్లి కడుపులో మళ్ళీ పుడతావని జగద్గురువులు చెప్పారు. జగస్య మరణం ధ్రువం అని శ్రీకృష్ణ భగవంతుడు మనకి చెప్పాడు భగవద్గీతలో. పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు మళ్ళీ పుట్టక తప్పదు అని చెప్పాడు. కాబట్టి పూర్వజన్మ ఉంది, అందులో డౌట్ లేదు, పక్కన పెట్టేసేయండి. ఇకపోతే మనం జన్మల్లో మదాంధులమై మనం స్వార్థంతో మరి ఎవరైతే అమ్మాయిలందరినీ కూడా పాడు చేసేస్తారో, స్త్రీ వ్యామోహంతో ఉంటారో, అటువంటి వాళ్ళు ఈ జన్మలో గుడ్డివాళ్ళు అయిపోతారని చెప్తోంది శాస్త్రం. గురుచరిత్ర పారాయణలో ఏ పాపాల గురించి ఏదొచ్చిందో చెప్పారు. అలాగే మరి ఈ యొక్క గరుడు పురాణంలో ఏ ఏ పాపాలు అనేటువంటి ఉన్నాయో మరి చెప్పారు. వీళ్ళు ఎవర్రా డ్యూటీ వేసింది అని అంటే రాహుకేతువులకి అప్పచెప్పారనమాట. రాహుకేతువుల రూపంలో మనకు పూర్వజన్మ పుణ్య ఫలితాలని మనం అందించడం జరుగుతుంది. అంటే అన్ని గ్రహాలు అందిస్తాయి, కాకపోతే విశేషంగా రాహుకేతువుల యొక్క దీంట్లో మనకి అందిస్తాయి. ఇప్పుడు రాహు ఉన్నాడండి. ఈ రాహు ఏం చేస్తాడండి? మనకి ఉన్మాదం, పిచ్చెక్కిస్తాడు, హాల్యూసినేషన్, ఇల్యూషన్, భ్రమలు కల్పిస్తాడు. ఏవో మాటలు నాకు కనబడుతున్నాయండి, ఎవరో నాకు కనబడుతున్నారండి, దెయ్యాలు నాకు వచ్చేసినాయండి, సౌండ్స్ నాకు కర్ణపిశాచి విద్య వినిపించేస్తుందండి. ఇవన్నీ రాహుగ్రహం యొక్క ప్రభావాలే అనమాట. ఇక కేతు, వీడికి వద్దంటే జాతస్తాం. కడిగిన రూపే 10 సార్లు కడుగుతాడు, చెప్పిందే 4 సార్లు చెప్తాడు మనకి. ఒరే నాయన మూఢభక్తి వద్దురా అంటే మూఢభక్తే చేస్తాడు. కాబట్టి ఇప్పుడు కుంభరాశి వారు ఉన్నారండి. కుంభరాశి వారికి ఇప్పుడు అష్టమ కేతువు నడుస్తున్నాడు. అష్టమ కేతువు నడుస్తున్నప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుంది? భార్య పకోడీ వేసిందండి, ఏమిటి ఇందులో ఉప్పు లేదు, నేను ఆత్మహత్య చేసేసుకుంటానంటాడు. ఒక పండు కోసిచ్చిందండి, పండు కోసిస్తే తీయగా లేదేంటి, ఈ ఆపిల్ పండు తీయగా లేదు, కాబట్టి నేను ఆత్మహత్య చేసేసుకుంటానంటాడు. ఇది అష్టమకేతువు యొక్క ప్రభావం. ఇప్పుడు ఈ రాహుకేతువులు మన పూర్వజన్మ యొక్క ఫలితాలను మనకు అందించడంలో ఇవి చేస్తాయి, ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ యొక్క శనిగ్రహం యొక్క ఆర్డర్స్ ప్రకారము రాహుగ్రహము అనేటటువంటిది మనకి ఫలితాలు అందిస్తాయి. సాటర్న్ ఈజ్ అన్ ఆటోనమస్ ప్లానెట్, ఎవరి మాట వినేది లేదు శని. రాహు శని మాట వింటాడు, మిత్రులు వాళ్ళిద్దరు. కాబట్టి ఈ విధంగా మనకి పూర్వజన్మ అనేటటువంటి ఎలా గుర్తిస్తామండి అంటే, ఊరికినే వచ్చి మనల్ని ఎవడో ఒకటి తిట్టేసి వెళ్ళిపోతాడు. మనం ఏం తప్పులు చేయం, మనం పూర్వజన్మలో వాడిని తిట్టామన్నమాట. మనం ఏమీ చేయకుండా మన మీద నిందలేసేసి వెళ్ళిపోతారు. వాడి పిల్లాన్ని చూసావు నువ్వు, వేడి పిల్లల్ని చూసావని చెప్పేసి. ఇవన్నీ కూడా పూర్వజన్మ కర్మలే. మరి చక్కగా అందమైన
భార్యని పెళ్లి చేసుకుంటాడు. వద్దురా మొర్రో పెళ్లి అంటే తల్లిదండ్రులు అధిక కట్నం, మళ్ళీ మామూలుగా కాదు, కట్నాలు అధికంగా తీసుకుంటారు. అన్ని చేసిన తర్వాత ఇతను ఎలా ఉంటుందంటే ఫస్ట్ నైట్ రోజునే ఇతనికి శోభనం రోజునే మనకి ఫెయిల్ అయిపోయాడండి అని పెళ్లి కూతురు చెప్పుద్ది. అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చేసింది. ఈ వివాహం జరిగి పోనీ ఒక నెల తర్వాత ఈ మధ్య కాలంలోనే ఒక ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి పెళ్లి కొడుకు ఇక్కడ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు. శోభనం రోజునే ఫెయిల్ అయిపోయిందంట. సరే ఒక వారం రోజులు వీళ్ళని హనీమూన్కి పంపారు ఊటీ గీటీ. అక్కడ కూడా వారం రోజులు ఫెయిల్ అయిపోయాడు. ఆ పిల్లలు ఊరుకుని ఎందుకు ఊరుకుంటుంది, తల్లిదండ్రులందరికీ చెప్పేసింది వచ్చి. సరే ఒక నెల వీడు పెళ్లి కొడుకు నెల వెళ్ళిపోయాడు. ఆస్ట్రేలియా వెళ్ళిపోయిన తర్వాత మెడికల్ టెస్టులు చేయించుకుంటా ఉన్నారు. వచ్చారు. వచ్చిన తర్వాత ఏం జరుగుతుందండి మెడికల్ టెస్ట్లో? ఏమి ఆ లింగం యొక్క డాక్టర్, అపోలో డాక్టర్, విశాఖపట్నంకి నేను రెఫరెన్స్ ఇచ్చాను. ఇస్తే ఏమని చెప్పారు, ఆ అంగం యొక్క పరిణామాన్ని చూడాలా, ఆ సైజుని చూడాలా, ఆ యొక్క ఆ పొటెన్సీని చూడాలా, ఇలా కొన్ని మెజర్స్ ఉంటాయి. దీంట్లో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మ్యాట్రిమోనియల్ వాళ్ళు ఇంపార్టెంట్ ని అంటగట్టేస్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా చూడాలి. ఇది కర్మే అనమాట పాపం ఆ పిల్లకి. వెంటనే మరి మెడికల్ టెస్టులు చేస్తే డాక్టర్లు ఏం చేస్తారు మామూలుగా అన్ని నార్మల్ అని ఇస్తారు. డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చినంత మాత్రాన్ని వాడు అంగపటుత్వం వచ్చేస్తుందా? నరాల వీక్నెస్ పోతుందా? కాబట్టి ఇదంతా కర్మే, పూర్వజన్మ కర్మ. అప్పుడు విడాకులు తీసుకున్నారు ఇద్దరు. ఏం చేస్తారు? ఈ విధంగా అందమైన భార్యా పిల్లలు ఉన్నప్పుడు అంగస్తంభన జరగకపోవడం కూడా ఒక పూర్వజన్మ సింబల్. అది రాహుకేతువుల యొక్క ప్రభావం. అప్పుల బాధలు, ఎంత సంపాదన వస్తున్నా సరే అప్పుల్లో ఉన్నామండి, మేము అప్పులు తీరట్లేదండి, రాబడలేదండి, అప్పులు రావట్లేదండి అంటారు. ఇది కూడా పూర్వజన్మ కర్మే. వాడి జీవితాంతం ఏడవడమే వాడి పని. ఇక ఏమండి మా అబ్బాయి బాటిల్ పట్టుకుంటున్నాడండి, కాలేజీకి కూడా బాటిల్ జేబులో పెట్టుకుని వెళ్ళిపోతున్నాడండి. ఏమండి మా ఆయన తాగేస్తున్నాడండి, కోర్టులో లాయర్ అండి, అయినా సరే జడ్జి ముందుకి ఇదిగో చేతిలో వాటర్ బాటిల్ పట్టుకుని వెళ్ళి బయట కోర్టు హాల్ బయట తాగేసి డస్ట్బిన్ లో బాటిల్ వేసేసిన ఒక లాయర్ని నేను చూశాను స్వయంగా. ఇదేమిటండి బాబు, వీళ్ళు నోట్లోకి వెళ్తే ఆనరబుల్ జడ్జి ముందు వాసన రాదా అనుకున్నాను. ఇవన్నీ కూడా పూర్వజన్మ కర్మే. వాళ్ళు ఇల్లాలు భార్యా పిల్లలు చేసుకున్న కర్మ అనమాట. కాబట్టి కొంతమంది ఉంటారు ఒక స్పూన్ భోజనమే తింటారు. ఇప్పుడు చాలా మంది చూడండి, మా దగ్గర 40 కోట్లు ఉన్నాయండి, 20 కోట్లు ఉన్నాయండి, 40 కోట్లు పెళ్లి కొడుకుని చూడండి అంటారు. బాగుంది అంతవరకు. అన్నం కడుపు నిండా తినరు. వీళ్ళింటికి గెస్టులు పిలిస్తే మీకు 3 స్పూన్లు వేస్తారు. వాళ్ళు తినరు, వేరే వాళ్ళకి పెట్టరు. ఇంక అల్లుడేమొస్తాడు, ఆడి ముందే మాటల్లో పసిగట్టేసి అమ్మో వీళ్ళు నాకు మార్చేస్తారు రా బాబు అని ఏ పెళ్లి కొడుకు కుదరట్లేదు, ఇప్పుడు వరకు పెళ్లి కుదరడం లేదు. సో ఇవన్నీ కూడా పూర్వజన్మే కర్మ. అంటే ఎంత సంపాదన ఉన్నా సరే పిసనారితనం చేస్తున్నారు వీళ్ళంతా కూడా. ఇది కర్మే, నోటికి వెళ్ళదు, నోరుకు తినరు. తర్వాత చచ్చిపోయిన తర్వాత కరోనా టైంలో ఎంతమంది చచ్చిపోయారండి, ఏం పట్టుకెళ్ళారండి? కాబట్టి ఈ యొక్క డబ్బులు దాచి 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 ఇస్తారు పిసనారు అందరికీ కూడా. ఇటీవల మరి మనకు తెలిసినటువంటి అమ్మాయి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో నేను సీట్ ఇప్పించాను. మరి ఏం జరిగిందండి, ఆ అమ్మాయి మరి 9th క్లాస్ వరకు చూసి అలూప్మెంట్ అయిపోయింది ఇంటర్మీడియట్ ఫెయిల్ అవడంతో. సీఏలు ఆశ్చర్యపోయారు, ఇదేమిట్రా బాబు, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్ సార్ అని నేను వెళ్ళి చెప్పాను పోలీస్ స్టేషన్లో. అడిగిపోయారు, మరి ఆ ఫాల్తుగా చేసుకుంది ఏంటండి బాబు అని. ఇది కూడా పూర్వజన్మ కర్మే. అంటే ఇవన్నీ కూడా రాహుకేతువుల యొక్క ప్రభావంలో మనకి చూపిస్తాయన్నమాట. రాహువు మనకి 2, 4, 8, 12, 7 ఇలాంటి ఇళ్లలో ఉన్నప్పుడు అక్కడ గొడవలు పెట్టేస్తుంది. అక్కడ సప్తమ స్థానంలో ఉన్నప్పుడు కలత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమః అని శనీశ్వరుడితో పాటు రాహువుని కూడా అంటాం మనం. రాహు ఏ ప్లేస్ లో ఉంటే ఆ ప్లేస్ లో గొడవలు పెట్టేస్తుంది. వ్యాపార భాగస్వాములు అప్పుడు దాకా మేము చాలా క్లోజ్ అండి, కమ్యూనిటీ మా ఎదురింటోళ్ళు మేము ఫ్రెండ్స్ అండి, ఫ్రెండ్స్ పార్టీలు రోజు మా పిల్లలు వాళ్ళ ఇళ్ళలోకి వెళ్తారు, వాళ్ళ పిల్లలు మా ఇళ్ళలో తింటారు అని డబేలని విడిపోతారు. ఎందుకంటే వీళ్ళ డబ్బులు వాళ్ళు దుబ్బేస్తారు, లేకపోతే వాళ్ళ భార్యను వీళ్ళ వైపుకి వెళ్ళిపోతారు, ఏదో ఒకటి అనమాట గ్యారంటీగా. కాబట్టి ఇవన్నీ కూడా హైలీ సొఫిస్టికేటెడ్ కమ్యూనిటీస్ లోనే జరుగుతున్నాయి. పేదవాళ్ళ దగ్గర రాహుకేతువులు టచ్ చేయడు.
పేదవాళ్ళని చూడండి మీరు, వాళ్ళు వెల్ డిసిప్లిన్డ్ అనమాట, వెల్ డిసిప్లిన్డ్. బాయ్ ఎందుకనంటే వాళ్ళదంతా కూడా హౌసెస్ ఓపెన్, ఒక గల్లీల్లో ఉంటాయి, ఎవరన్నా వస్తారు ఎవరైనా వెళ్తూ ఉంటారు. విల్లాస్ కల్చర్ వచ్చేసింది, అపార్ట్మెంట్స్ కల్చర్ వచ్చేసింది, పోష్ ఏరియాస్ వచ్చేసినాయి. అంతా కూడా మరి ఫ్రీడమ్. ఈ సుప్రీం కోర్టులు, హైకోర్టులు ఇవన్నీ కూడా మేజర్లకి మేమేం ప్రాబ్లం, మేమేం చేస్తామంటే మేజర్లు వెళ్ళిపోయారు, ఎవరు భార్యలనైనా ఎవరైనా లేపుకెళ్ళిపోవచ్చు. అరే మాకు తెలిసిన వాళ్ళు పిల్లలు వేసి వెళ్ళిపోయిందిరా నాయన, పిల్లని చూపించరా నాయన అని పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమంటున్నారు, మాకు తెలిసిన పోలీస్ ఇన్స్పెక్టర్లు చెప్తున్నాను నేను, మాకు తెలిసిన ఆవిడ ఆటో డ్రైవర్తో వెళ్ళిపోయిందని అంటున్నారు. ఇవన్నీ కూడా రాహుకేతువుల యొక్క ప్రభావాలే. కారణం పూర్వజన్మ కర్మ. ఆ భర్త అలా చేస్తే, ఆ కుటుంబం అలా చేస్తే, ఆ విధంగా బాధపడమని న్యూటన్స్ థర్డ్ లా ప్రకారము మరి ఈ జన్మలో దేవుడు విధించిన శిక్ష. కాబట్టి దీంట్లో ఎవరిని అనడానికి సరిపోదు. మిగతాది ఏ రాశుల్లో ఎలా వస్తాయో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 12 రాశులకి విడిగా మనం ఈ యొక్క వీడియోలను చూసుకోండి, ఏ రాశి వాళ్ళకి ఆ రాశి వాళ్ళు. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి మనకి ఈ ఏప్రిల్ సెప్టెంబర్ నెలల్లో మనకి శ్రావణ మాసం వచ్చేసింది చక్కగా. మరి ఈ 2 నెలలు కూడా ఈ మిథున రాశి వారు రెచ్చిపోతారు. మీరు మీ గ్రహాలన్నీ కూడా మీకు వద్దంటే మీకు మేము సహాయం చేస్తాం, ధన యోగాన్ని ఇస్తామంటూ ముందుకు దూసుకొని వస్తూ ఉంటాయి. వ్యయ స్థితిగతుడైనటువంటి గురుగ్రహం కుజగ్రహ ప్రభావాల వలన ఈ కుజుడు మనకి ధనస్థానంలో జన్మస్థానంలోకి వచ్చాడు అనుకోండి. ఈ యొక్క గురు ప్రభావం వలన మిథున రాశి వాళ్ళంతా కూడా గతంలో చేసినటువంటి తప్పులకు వణికిపోతూ ఉంటారు అన్నమాట. అంటే ఏదో ఒక విధంగా లీగల్ ప్రాబ్లమ్స్, పోలీస్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పటి వరకు ఆల్రెడీ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఏం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇక మిగతా కొత్త బ్యాచీలు ఎవరైతే ఉన్నారో తప్పుడు పనులు చేస్తున్న వాళ్ళు కొంచెం భయపడుతూ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఈ మిథున రాశి వారికి ప్రేమ వ్యవహారాల్లో మరి ఈ వీళ్ళకి పాత వాళ్ళకి హ్యాండ్ ఇచ్చి కొత్త వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది అనమాట. అంటే ప్రేమలో చేంజ్. అసలు మిథున రాశి అంటేనే బటర్ఫ్లై, చేంజ్ అని మనం చెప్పుకుంటాం. అలాగే పాపం వివాహాలు అయినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంతా కూడా ఇక అలా ముందుకు వెళ్తూ ఉంటారు. ఏదో ఒక విధమైనటువంటి నిరాశ, నిస్పృహ, నిస్తేజంగా జీవితం వెళ్తుంది, మాకు ఎంకరేజ్మెంట్ లేదు అనేటటువంటి భావనతో ఈ 2 నెలలు కూడా వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక మిథున రాశి వాళ్ళు ఇక మేము ఈ ఇల్లు కొనాలి, మేము ఆల్రెడీ ఒక ఇల్లు ఉంది, మాకు 2వ ఇల్లు కొనాలండి, మా భర్తలు మాకు వినడం లేదు. తర్వాత ఆడపడుచులకి, అత్తగారులకి మరి ఈ యొక్క ధనాన్ని మరి వీళ్ళు ఇచ్చివేయాలని చూస్తున్నారు అని మదన పడేటటువంటి వాళ్ళ ఆడవాళ్ళందరికీ కూడా మరి వీళ్ళకి ఆ ప్రాబ్లం ఏమి లేకుండా మరి వీళ్ళు ఏదో ఒక ఇల్లుని చూడడం కోసం డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్థాయి వరకు మీరు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక ఈ యొక్క మిథున రాశి వారికి ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళకి స్థలాలు కొనడానికి ప్రయత్నాలు చేస్తారు, బంగారం లేనటువంటి వాళ్ళు బంగారం కొనడానికి ప్రయత్నాలు చేస్తారు. ఈ శ్రావణ మాసంలో కూడా అందరూ కూడా బంగారాన్ని కొనడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి స్త్రీలకు ఇది శుభకరమైనటువంటి వార్త అనమాట. అలాగే మహిళలంతా కూడా మనకి ఈ మనశ్శాంతితో ఈ యొక్క 2 నెలలు ఉండడం అనేటటువంటిది జరుగుతాయి. ఇక ఎక్స్కర్షన్ లెవెల్లో మీరంతా కూడా ఊర్లో హనీమూన్ లాగా వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి. బంధుమిత్రులతో మీరు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం అనేటటువంటిది జరుగుతాయి. ఇక మీరు హోస్ట్గా ఉండకుండా ఇతరుల ఇళ్ళకి అతిథిగా మీరే ఈ మిథున రాశి వాళ్ళు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈ యొక్క వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి మరి వీళ్ళకి పెద్ద మార్పు ఏమీ లేదు. ప్రమోషన్స్ అనేటటువంటివి ఆల్రెడీ వచ్చినాయి ఈ 2 నెలల్లో. మరి ఇక మిగతా వాళ్ళు ఎవరైతే రాలేదో అటువంటి వాళ్ళకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే చతురతతో కూడినటువంటి భాషణ, హాస్యంతో కూడినటువంటి మాటలు, ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఈ మిథున రాశి వాళ్ళందరినీ కూడా బొట్లో వేసుకోవడం జరుగుతుంది. ఇక వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే మిథున రాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళ చాలా కష్టపడతారు. వాళ్ళు పాపం కష్టపడి లాభాలు అనేటటువంటిది ఎక్కువగా ఆర్జించడానికి అవకాశాలు ఉంటాయి. ఇక ఈ టమాటాలు, మిర్చి ఇలాంటి కమర్షియల్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో
అటువంటి వాళ్ళంతా కూడా ఎక్కువ ధనాన్ని వీళ్ళు సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క మిథున రాశి విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు చాలా ఎక్కువగా కష్టపడి చదవాలి. అలా కనుక చదవకుండా ఉంటే కనుక నిర్మోహమాటంగా ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అందువలన గోడ మీద పిల్లుల్లాగా ఉండేటటువంటి ఈ యొక్క మిథున రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇందులో కొంతమంది, అటువంటి వాళ్ళకి దెబ్బ దొరుకుతుంది. అంటే మీ భర్తలు కానీ లేకపోతే మీ ఆత్మీయులు కానీ మిమ్మల్ని వదిలేయడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మా తల్లిని చూడలేదు, మా అక్కల్ని చూడలేదు అనేటటువంటి భావనతో. కాబట్టి మిథున రాశి వారికి మనము కొంచెం అణిగి మణిగి ఉండాలి ఇతరులకు అనేటటువంటిది వీళ్ళు 2 నెలల్లో కూడా నేర్చుకోవాల్సినటువంటి అంశం అన్నమాట. అలాగే సినిమా రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి మరి సినిమాలు తీయడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఏసీ లేకపోతే కూడా నిద్ర పట్టదనమాట మిథున రాశి వాళ్ళకి. కాబట్టి ఈ యొక్క దూరపు ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి. అనేక రకంగా మీరు కొత్త ఆస్తులు మనము పోగేసుకోవాలా, ఇలా అనేక రకాలుగా మీరు ఆలోచించడం అనేటటువంటిది జరుగుతుంది. అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం వలన కుటుంబంలో పిల్లల వల్ల మనశ్శాంతి అనేటటువంటిది ఉండదు. మీ పిల్లల యొక్క ప్రేమ వ్యవహారాలు మిమ్మల్ని కలతపెడతాయి అన్నమాట. ఇంతవరకు మరి బాగానే ఉన్నటువంటి వాళ్ళు ఏమిట్రా ఈ మార్పు అనేటటువంటిది మీరు ఆశ్చర్యపోవడం అనేటటువంటిది మీ వంతు అవుతుంది. ఇక రెమెడీస్ దగ్గరకు వచ్చేసరికి ఈ కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆవు పేడ, అన్ని వర్ణాలు చిత్రవర్ణం కలిగినటువంటి మల్టీ కలర్డ్ వస్త్రాల నుంచి పేదవాళ్ళకి దానం చేయండి సోమవారం ఉదయం 7 గంటలకి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జరిపించుకోవడం ద్వారా, ఇంట్లో చేసుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఈ 2 నెలలు కూడా మీకు ఇవ్వడం జరుగుతాయి. శుభమస్తు.